నమస్తే. ప్రస్తుతం మనం బీఆర్కే భవన్లో ఉన్నాం. నా ముందు ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ విశారదన్ మహారాజ్ ఉన్నారు. ఆయన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసింది. ఆ కమిషన్కి చైర్మన్గా హైకోర్టు రిటైర్డ్ జడ్జ్ షమీమ్ అఖ్తర్ గారిని నియమించింది. ఈ ఏకసభ్య కమిషన్ సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ విషయంలో ఇచ్చిన తీర్పు పైన 60 రోజుల్లో ఒక నివేదిక తయారు చేసి కొన్ని రకాల సిఫార్సులని రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తుంది. సో ఇది కమిషన్ యొక్క బాధ్యత. సో ఈ కమిషన్కి ఇవాళ లాస్ట్ డేట్. అందరూ వాళ్ళ అభిప్రాయాలు ఈ రోజు వరకు తెలియజేయాల్సి ఉంటుంది. సో ఇవాళ విశారదన్ గారు, ఆయనతో పాటు చాలా ఉపకులాలకు చెందిన కుల సంఘాలు కావచ్చు, మాల సంఘాలు కావచ్చు, వాళ్ళందరూ వచ్చి రిప్రజెంటేషన్స్ ఇస్తున్నారు. మాట్లాడదాం. మరి వీళ్ళు ఎలాంటి రిప్రజెంటేషన్ ఇచ్చారన్నది మనకి ఈ పేపర్లో మనకు అర్థమవుతున్నది. చూడండి, వీళ్ళు అడుగుతున్నారు 15% ఎస్సీ ఉమ్మడి రిజర్వేషన్లను ఎస్సీ కులాల జనాభా దామాషా ప్రకారం వర్గీకరించాలి. ఆయా రాష్ట్రాల్లో ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరించుకోవచ్చని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎస్సీ 15% రిజర్వేషన్లను వర్గీకరించాలని ధర్మ సమాజ్ పార్టీ తమరి కమిషన్కు విజ్ఞప్తి చేస్తున్నది. అంటే ఎస్సీ వర్గీకరణకు మేము అనుకూలం అని చెప్తున్నారు. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో గల ఎస్సీ జనాభాలో 70% ఉన్న మాదిగ జనాభాకు 10% రిజర్వేషన్లు కేటాయించాలి. 30% లోపు ఉన్న మాలలకు 4% రిజర్వేషన్లు కేటాయించాలి. 1% లోపు ఉన్న ఎస్సీ ఉపకులాలకు 1% రిజర్వేషన్లు కేటాయించాలని డిఎస్పీ తమరికి సూచిస్తుంది. సో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. మీరు వర్గీకరణకి అనుకూలం? 100% అనుకూలం. దిస్ ఇస్ డెమోక్రాటిక్ డిమాండ్. ఓకే. మనం అనుకుంటున్నటువంటి భారత గణతంత్ర సూత్రానికి వర్గీకరణ అనేది చాలా గీటురాయి. ఓకే. కాబట్టి వర్గీకరణ జరగాల్సిందే. ఇది 30 ఏళ్ల నుంచి నలుగుతున్నది, అంతకుముందు నుంచి నలుగుతున్నటువంటి సుదీర్ఘ కాలం నుంచి నడుస్తున్న సమస్య. కాబట్టి తక్షణం ఇది కమిషన్ల పేరుతో తాచారం చేయకుండా ఇమీడియట్గా యుద్ధ ప్రాతిపదికన ఈ నెల రోజుల్లో వర్గీకరణ అంశాన్ని ముగించాలి. ఈ నెల రోజుల్లో ముగిస్తే జనవరి నుంచి మాకు చాలా పనులు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో 90% ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీలు అందరం కలిసి ఉమ్మడిగా రాష్ట్ర ప్రభుత్వం మీద, దేశ ప్రభుత్వం మీద యుద్ధం చేసి అనేక అంశాల మీద పోరాడే సమస్యలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశాన్ని తేల్చకుండా ఇది చాలా లేట్ చేస్తూ ఇందులోనే ఈ వర్గాలు కొట్టుకపోవాలని 20% ఎస్సీ ఎస్టీలకేమో వర్గీకరణ సబ్జెక్టు, 50-60% బీసీలకేమో కులగణన సబ్జెక్టు, ఇట్లా రకరకాల సబ్జెక్టులు చెప్పి 90% జనాన్ని రాజ్యం మీదకి రాకుండా చేసుకునే కుట్రల కుతంత్రాలు చేయకుండా వర్గీకరణ సమస్యని డిసెంబర్ 31 వరకు తేల్చి పారేయాలి. 2025 నుంచి దాన్ని అమలు చేసే పనిలో ఉండాలి అని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదే ఈరోజు కమిషన్ దగ్గరికి పోయి ఎస్సీలు తెలంగాణలో, ఇది దేశం అందరికీ తెలుసు, మాలలకి తెలుసు, మాదిగలకి తెలుసు, దేశం అందరికీ తెలుసు, తెలంగాణలో మాదిగ జనాభా 70% మాదిగలు ఉంటారు, 30% మాలలు ఉంటారు, బిలో 1% ఎస్సీ ఉపకులాలు ఉంటారు. కాబట్టి అదే జనాభా ప్రాతిపదిక సూత్రం మీద 70% ఉన్న మాదిగలకి 10% రిజర్వేషన్లు కేటాయించాలి, 30% ఉన్నటువంటి మాలలకి 4% కేటాయించాలి, 1% లోపున్న ఎస్సీ ఉపకులాలకి 1% కేటాయిస్తూ అది ఏబీసీ పరకంగా 3 రకాలుగా వర్గీకరించాలి. ఏ గ్రూపులో ఎస్సీ ఉపకులాలను ముందు ప్రయారిటీలో పెట్టాలి. ఏది ఉపకులాలు? ఎస్సీలో ఉన్నటువంటి డక్కలి, ఇట్లా ఉన్నటువంటి ఇలాంటి కుల, చిన్న బైండ్ల, చిన్న కులాలు, మాస్టిని, ఇలాంటి కులాలు ఉన్నాయి. ఈ కులాలన్నింటినీ బేడ బుడగ జంగాలు ఉన్నాయి. వీటన్నింటినీ ఎస్సీ ఏ గ్రూప్లో పెట్టాలి. ఎస్సీ ఏ గ్రూప్లో పెట్టి 1% రిజర్వేషన్ వాళ్ళకి కేటాయించడం అది ఒక ప్రజాస్వామ్య సూత్రం. ఆ తర్వాత బి గ్రూప్ లో మాదిగల్ని పెట్టాలి. సో ఫస్ట్ ప్రయారిటీ ఉపకులాలకే ఏ గ్రూప్ లో పెట్టాలి. ఓకే. అది మనం ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఆ విధంగా ఉండాలి. ఆ తర్వాత బి గ్రూప్ లో మాదిగ జనాభాని ఉంచాలి. బి గ్రూప్ లో మాదిగల్ని పెట్టి 10% రిజర్వేషన్లని మాదిగలకు కేటాయించాలి. అక్కడికి 11 అయిపోయింది. సి గ్రూప్ లో మాలల్ని పెట్టి 4%, 30% ఉన్న మాలలకి 4% రిజర్వేషన్ వారికి కేటాయించడం. ఇది జనాభా ప్రాతిపదిక సూత్రం మీద మాట్లాడుతున్నాం తప్ప లేదంటే ఎవరికో పార్షియాలిటీగానో మరొక రకంగా చెప్పట్లే. తెలంగాణలో ఉన్నటువంటి జనాభా ఆధారంగా మాత్రమే మాట్లాడుతున్నాయి. సో నాకు ఒక క్వశ్చన్ డౌట్ వస్తున్నది. చెప్పండి. రాజ్యం కుట్ర చేస్తుందా, వీళ్ళు విడిపోవాలా, కలవద్దు అని, రాజ్యం మీదకి రావద్దని, లేకపోతే ఇప్పుడు ఈ ఎస్సీలో ఉన్నటువంటి మాలలు మాదిగలు కొట్టుకొని వీళ్ళు యుద్ధాన్ని క్రియేట్ చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే వర్గీకరణ అనేది ప్రజాస్వామ్య డిమాండ్, ఇందులో తిరుగులేదు.
కానీ ఒక అంశాన్ని రాజకీయ పార్టీ నాయకుడు ఎటైనా ఇప్పుడున్న అగ్రవర్ణ రాజకీయ నాయకులు దాన్ని ఎటైనా మలుచుకోగలరు. ఇప్పుడు ఈ వర్గీకరణ అంశం చేస్తేనేమో ప్రజాస్వామ్యబద్ధంగా చేసినటువంటి ప్రజాస్వామ్యవాదులు అవుతారు ప్రభుత్వం వాళ్ళు. చెయ్యొద్దు అని నిర్లక్ష్యం వహిస్తే వర్గీకరణ చుట్టూ మాలమాదిగోళ్ళని తిప్పి రాజ్యం మీదకి రాకుండా చేయడం. ఇప్పుడు రాజ్యం ఏమి ఇవ్వాలి? అర్జెంటుగా భూమిని పంచాలి. మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి 12,000 గ్రామాల్లో ఉన్నటువంటి మొత్తం విద్యాలయాల్ని ఆధునికపరిచి మరి విద్యని ప్రజలకి అందించాలి. అత్యాధునికంగా ఉచిత విద్యని, వైద్యాన్ని అందించాలి, ఉపాధి ఇవ్వాలి. వీటన్నిటి మీద ఈ ప్రజలు పోరాడకుండా ఉండాలంటే ఏం చేయాలా? వర్గీకరణ మీద కొట్టుకొని సచ్చేటట్టుగా పరిష్కరించకుండా మాదిగల తరపున మందకృష్ణ మాదిగ రిజర్వేషన్ కావాలని ఆయన ఒక లైన్ ఆయన వినిపిస్తున్నాడు. మాలల తరపున మొన్ననే ఒక మీటింగ్ పెట్టింది వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో. మీరు ఎక్కడున్నారు అందులో? అంటే మీరు ఏ లైన్ లో ఉన్నారు? మేము మాది రాజకీయ పార్టీ. ఒక రాజకీయ పార్టీ చేయాల్సినటువంటి ప్రధానమైనటువంటి పనులు ఉంటాయి. మేము వర్గీకరణ అంశం వైపుగా నిలబడతాము. వర్గీకరణ కావాలి. మాదిగలకు 10% రిజర్వేషన్స్ని కేటాయించాలి. మాలలకి వాళ్ళ జనాభా తగ్గట్టుగా 4% కేటాయించాలి. ఉపకులాలకు 1% కేటాయించాలని వర్గీకరణ మీద ఉన్న మా పార్టీ స్టాండ్ని ఇక్కడ చెప్పడానికి వచ్చాము. ఎట్లా చూస్తున్నారు? ఒక మాట సార్ రఘు గారు, మా పార్టీ స్టాండ్ ఏంటి? ఇది ఒక అంశం. ఇది ఒక్క అంశమే కాదు కదా. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి యొక్క లక్ష్యం ఒక్క వర్గీకరణ మాత్రమే. ఆ అంశంలో మీరు చెప్పిన నాయకులు కొట్లాడుతున్నారు, ఓకే, అంతవరకు సంతోషం. మాల మహానాడు యొక్క లక్ష్యం ఏంటి? వాళ్ళు వర్గీకరణ వ్యతిరేకించే లక్ష్యం వాళ్ళది. కానీ ధర్మ సమాజ్ పార్టీ యొక్క లక్ష్యం ఏంటి? భారత రాజ్యాంగ ఆధారంగా ఈ ప్రభుత్వము మొత్తం సంపద మొత్తాన్ని 90% బీసీ ఎస్సీ ఎస్టీలకి పంచాలి. భూమి, వైద్యం, విద్య, ఉపాధి ప్రజలకు కేటాయించాలి. అంతిమంగా బీసీ ఎస్సీ ఎస్టీలకి ఈ రాజ్యం అధికారం ఈ వర్గాలకు అందాలనే సుదీర్ఘ ప్రయాణం మీద, ఫూలే అంబేద్కర్ సిద్ధాంతం మీద మా పార్టీ ప్రయాణం చేస్తుంది. ఇప్పుడు వచ్చిన డిమాండ్, వర్గీకరణ డిమాండ్ మీద మేము కమిషన్కి మా విజ్ఞాపన పత్రం పార్టీ తరఫున ఇవ్వడానికి వచ్చాం. ఇది ఒక భాగమే, మీకు ఒక భాగం. ఇదే యుద్ధ ఇదే ఎట్లా అవుతుంది? మాది పార్టీ కదా, రాజకీయ పార్టీ కదా. అందుకని వర్గీకరణకి కొట్లాటను ఎట్లా చూస్తున్నారు మీరు? వీళ్ళిద్దరు నాయకుల మధ్య కొట్లాటను ఎట్లా? నాయకుల మధ్య ఏం లేదు, ఇది మొదటి నుంచి వస్తున్నది. వర్గీకరణ జరగొద్దు అని వ్యతిరేకంగా మాలలు, మరి చాలామంది మాలలు, ఎక్కువ పర్సెంటేజ్ మాలలు వర్గీకరణ వ్యతిరేకిస్తున్నారు. మరి గద్దరు ఆనాడు వర్గీకరణకి అనుకూలంగా మాట్లాడారు. గద్దరుతో పాటుగా ఎంతోమంది ప్రజాస్వామ్యవాదులు వర్గీకరణకి అనుకూలంగా మాట్లాడారు. కాబట్టి వర్గీకరణ అనుకూలంగా మాట్లాడటం అనేది వాళ్ళ దేశంలో ఏదైతే కులగణన సిద్ధాంతం వచ్చిందో ఆ కులగణన సిద్ధాంతాన్ని ఆధారంగా వర్గీకరణకి అనుకూలంగా మాట్లాడాలి. మరి ఒకవైపు కులగణన సిద్ధాంతానికి, గణతంత్రానికి, రాజ్యాంగానికి, సామాజిక న్యాయ సూత్రానికి, అంబేద్కర్ సిద్ధాంతం అని అనుకూలంగా మాట్లాడినప్పుడు అనుకూలంగా మాట్లాడిన వాళ్ళు వర్గీకరణ కూడా అనుకూలంగానే మాట్లాడాలి. ఎందుకంటే ఇప్పుడు ఉత్తర భారతదేశం ఉంది. ఉత్తర భారతదేశంలో మాదిగలు ఎక్కువ అనుభవించారు రిజర్వేషన్స్. ఉత్తర భారతదేశంలో కూడా వర్గీకరణ జరగాలి. ఎందుకు? అక్కడ మాదిగేతరులు అక్కడ రిజర్వేషన్ ఫలాలను అనుభవించాలి. ఇది మాదిగలకు మాత్రమే లాభం అయ్యేది కాదు. ఉత్తర భారతదేశంలో మాదిగేతరులకు లాభం అయ్యేది వర్గీకరణ వల్ల. తెలంగాణలో మాదిగలకు లాభం జరగవచ్చు కాక, కానీ మెజారిటీ 70% భూభాగం ఉన్న ఉత్తర భారతదేశంలో మాదిగేతరులకు లాభం అయ్యేది. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో మాదిగలకు లాభం అయ్యేది. అందుకని ఇక్కడ మేము కోరేది ఏంటంటే, అత్యధిక జనాభా ఉన్నారు తెలంగాణలో. మేము ఇంతకుముందు చెప్పాం, మహబూబ్నగర్లో 90% మాదిగలు ఉన్నారు, నల్గొండలో 80% మాదిగలు ఉన్నారు, వరంగల్లో 70% మాదిగలు ఉన్నారు, కరీంనగర్లో 60% ఉన్నారు, 70% రంగారెడ్డిలో ఉన్నారు. ఓవరాల్గా నిజామాబాద్కి వచ్చేసరికి 50-60లో ఉన్నారు, ఆదిలాబాద్లో వచ్చేసరికి 50-60%లో ఉన్నారు. అంటే ఇంత జనాభా నిష్పత్తి ఇట్లా ఉన్నప్పుడు ఓవరాల్గా తెలంగాణలో 70% మాదిగలు ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా రిజర్వేషన్ని పంచాలి అనేది మా పార్టీ. మాలలేమో మాదిగలను అంటున్నారు, మాదిగలేమో మాలలను అంటున్నారు. నాయకులు కావచ్చు, జనాల్లో కూడా ఆ రకమైన కల్చర్ని తీసుకొస్తున్నారు, ఒక రకమైన విడిపోయే వాతావరణాన్ని. ఉపకులాల వీళ్ళందరితో మనం మాట్లాడితే, మేము ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటే కనీసం వాళ్ళని కులాలుగా కూడా గుర్తించలే. అవును, ఒక కుల ధృవీకరణ పత్రం కావాలంటే ఆర్డీఓ ఆఫీస్కి వెళ్తే తప్ప కుల ధృవీకరణ పత్రం వచ్చే అవకాశం లేదు. వీళ్ళు ఏమంటున్నారు? అసలు మాది మొత్తం దోసుకునేది మాల మాదిగలని వీళ్ళు అంటున్నారు. అంటే వాస్తవానికి వాళ్ళ యొక్క ఆవేదన. ఎందుకు అని అంటే, ఎస్సీలలో ఇప్పుడు అనేక కులాలు విస్మరించబడ్డాయి, ప్రధాన స్రవంతిలోకి రాలేదు, ప్రభుత్వం ఐడెంటిఫై చేయలేదు, మెయిన్ స్ట్రీమ్కి కనెక్ట్ కాలేదు. వాస్తవమే అది. కానీ వాళ్ళు
అన్నప్పటికీ కూడా వాళ్ళ జనాభా 1% లోపే ఉన్నారు కాబట్టి వాళ్ళని, అందుకని మనం ఏమన్నాం, ధర్మ సమాజ్ పార్టీ న్యాయంగా ఏం డిమాండ్ చేస్తుంది, మాదిగలు ఏదో ముందు ప్రయారిటీలో పెట్టమని లేదు, మరొక కులాలను ఎస్సీలలో ఇప్పటిదాకా విస్మరించబడ్డ ఎస్సీ ఉపకులాలు ఏవైతే ఉన్నాయో, మాలా మాదిగలకు ఉపకులాలుగా ఉన్న వారిని మొత్తాన్ని తీసుకుపోయి ఏ గ్రూపులో పెట్టమంటున్నాం, తర్వాత మాదిగల్ని బి గ్రూప్లో, ఆ ప్రియారిటీలో సామాజిక న్యాయాన్ని మేము కోరుతాం. సో ఇప్పుడు జరుగుతున్న ఈ గొడవకి ఎటువైపు లీడ్ తీసుకునే అంటే అవకాశం? మేము ఒకటే రావు గారు, ఇక్కడ మాలలకు అప్పీల్ చేసేది ఏంటంటే ఈ సమస్యని త్వరగా పరిష్కరించుకుందాం. మాలా మాదిగలము ఇంకా అనేక పీడిత కులాలను కలిసి రాజ్యాధికారం కోసం యుద్ధం చేసే సమయం ఆసన్నమైంది. మన మహనీయులు కలలుగన్న కాంశీరామ్, అంబేద్కర్, ఫూలేలు కలలుగన్న రాజ్యం కోసం కొట్లాడే సమయం ఉంది. అందుకని ఆ సమయం కోసం మనం పోరాడాలి. ఇప్పుడు అర్జెంటుగా దీన్ని పరిష్కరించుకుందాం. మాలని నేను కోరేది ఏంటంటే ఒకటే మాట, జనాభాకు తగ్గట్టుగా ఇప్పటి వరకు మన జనాభా ఎంతో ఉన్నది, జనాభాకు తగ్గట్టుగా రిజర్వేషన్ని అనుభవిద్దాం. మాదిగల జనాభా తగ్గట్టుగా మాదిగలకి కేటాయించమని అడుగుదాం, మాల జనాభా తగ్గట్టుగా మాలలకు కేటాయించమని అడుగుదాం. ఇప్పుడు ఆంధ్రాలో కొంచెం మాలలు ఎక్కువ ఉన్నారు, మాదిగలు కొంచెం అటు ఇటుగా ఉన్నారు, అక్కడ తగ్గట్టుగా అక్కడ రిజర్వేషన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఇక్కడ తెలంగాణలో మాదిగలు ఎక్కువ ఉన్నారు, మాలలు 30% ఉన్నారు, దానికి తగ్గట్టుగా రిజర్వేషన్స్ని దీంట్లో వచ్చినటువంటి ఇబ్బంది ఏముంది? ఇది జనసాంద్రత జనాభాకి తగ్గట్టుగానే కదా మనం అడిగేది. ఇది తొందరగా పరిష్కరించుకుంటే మనం రాజ్యం కోసం యుద్ధం చేయాలి, రాజ్యాధికారం కోసం, భూమి కోసం యుద్ధం చేయాలి, విద్య కోసం చేయాలి, వైద్యం కోసం చేయాలి, ఉపాధి కోసం చేయాలి, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల కోసం చేయాలి. మన ముందు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ నేను మరి అన్ని విషయాలు మాట్లాడటం జరిగింది. కమిషన్ ముందు అందులో ఉన్నటువంటి దాని ప్రకారంగా వారికి వివరించడం జరిగింది. అర్జెంటుగా ఇది పరిష్కరించాలా, తొందరగా ఈ కమిషన్ రిపోర్ట్ని మీరు గవర్నమెంట్కి ఇవ్వాలా. దీన్ని అడ్డం పెట్టుకొని 4 ఏళ్ళు కథలు చేస్తామన్నా, లేదా కోర్టులో కొట్టే విధంగా కూడా దీంట్లో కొట్టేసే విధంగా ఏదో మరి మతలబు దాంట్లో రాసే విధంగా చేయొద్దు. అదే అంటారు, గతంలో కొట్టేసారు కదా, ఇప్పుడు కూడా కొట్టివేయబడుతుంది. పార్లమెంట్ లో చట్టం చేసి రాజ్యాంగ సవరణ చేస్తే తప్ప ఇది సాధ్యం కాదు. పార్లమెంటులో ఇప్పుడు కోర్టు ఆదేశం ప్రకారం, కోర్టు ఇచ్చినటువంటి దాని ప్రకారం కూడా చేయొచ్చు, అది చేయాలని చిత్తశుద్ధి ఉంటే. కానీ అంతిమ పరిష్కారం పార్లమెంటు చట్టమే. పార్లమెంటు చట్టం ద్వారా కూడా అది శాశ్వత పరిష్కారం. కానీ రాష్ట్ర ప్రభుత్వాలకి చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం కూడా చేయొచ్చు. కానీ రాజకీయం చేయాలనుకున్నోడికి ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ తప్పు అని చెప్పొచ్చు. 100% దాన్ని చెత్తపుట్టలో కూడా పడేయచ్చు. ఇక్కడ చెయ్యాలనుకునే సంకల్పం మీద ఆధారపడి మాత్రమే ఉంది. అందుకని హైకోర్టు మ్యాండేట్ లాగా హైకోర్టు చేయకపోతే, ఇప్పుడు సుప్రీంకోర్టుది చేయకపోతే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద, కోర్టు ధిక్కరణ కింద కూడా రాదు. ఎందుకంటే ఒక ఓన్లీ డైరెక్షన్ మాత్రమే. ఆ డైరెక్షన్ చిత్తశుద్ధిగా రేవంత్ రెడ్డి చేయాలనుకుంటే చేయొచ్చు, ఆ డైరెక్షన్ చేయాలనుకుంటే చంద్రబాబు నాయుడు చేయొచ్చు, అది చేయాలనుకుంటే స్టాలిన్ చేయొచ్చు, కర్ణాటక వాళ్ళు చేయొచ్చు, చేయొద్దు అనుకున్నా చేయకుండా ఉండొచ్చు అంతే. కానీ అదే పార్లమెంటు చట్టం అయితే పార్లమెంటు చట్టాన్ని అమలు చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయొచ్చు కేంద్ర ప్రభుత్వం, అంత పవర్ ఉంటుంది. కానీ అది తెచ్చుకోలేకపోయింది ఈ ఉద్యమం. కానీ అది తీసుకొచ్చి చేస్తే బాగుండేది. కానీ ఇప్పుడు ఇచ్చినటువంటి కోర్టు, సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం కూడా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే చేయొచ్చు అని మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం. సో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మీ పాదయాత్ర? మా పాదయాత్ర జనవరి నుంచి ప్రారంభం అవుతుంది సార్. దానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ఓకే, అన్ని జనవరిలో 5వ తారీఖు ఆ ప్రాంతం నుంచి మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నాం. 2020 3.5 సంవత్సరాల యాత్ర. దాని ఆ దిశగానే ప్రయాణాలు మొదలు పెడుతున్నాం. దీని మీద సమగ్ర సమాచారంతో, పూర్తి వివరాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది సార్. పూర్తి వివరాలు, యాత్ర యొక్క మొత్తం అన్ని రేపు రాష్ట్ర కమిటీ సమావేశం 20వ తారీఖు ఉంది. ఆ 20వ తారీఖున స్పష్టమైన పాదయాత్ర యొక్క రోడ్ మ్యాప్ మొత్తాన్ని ఆ రోజు చర్చించి రాష్ట్ర కమిటీ అయిపోయాక మీకు వివరాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది డాక్టర్ విశారదన్ మహారాజ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. షమీమ్ అఖ్తర్ గారికి ఇచ్చిన రిక్వెస్ట్ మీద లేఖ పైన చూస్తూనే ఉండండి మన తొలి వేళ.